హైదర్ అనే అతను కౌన్సిలరు, పక్క వార్డు కౌన్సిలర్, ఈ వార్డులో ఉండే వాలంటీర్ని గణేష్ మల్లేష్ అనే వాళ్ళు దౌర్జన్యంగా పెద్దోళ్ళు పొలం పనులు పోయినప్పుడు వాలంటీర్స్ మాత్రమే ఇద్దరు ఉండేటప్పుడు వాళ్ళని బలవంతంగా రిజైన్ చేయమని చెప్తా ఉన్నారు. ఈ విషయం తెలిసి నేను వచ్చి వాళ్ళని అడ్డుకున్నాను. ఇది గవర్నమెంట్ ఇచ్చిన జాబు, మీరు ఎట్లా బలవంతంగా రిజైన్ చేసేదానికి హక్కు ఉంది. ఆడవాళ్ళు ఉండే సందర్భంలో ఆడవాళ్ళు వచ్చి మీరు పెళ్లి కాని ఆడవాళ్ళు పాపం చిన్న వయసు వాళ్ళు బెదిరించేది న్యాయం కాదని చెప్పి నేను సర్ది చెప్పి పంపిస్తే మళ్ళీ వాళ్ళు అంతా గుంపుగా వచ్చి మా వాలంటీర్లు ఇళ్లపైకి దాడి చేసేకి వచ్చి వార్నింగ్ ఇచ్చేసిపోయినారు. మీరు కానీ రాజీనామా చేయకపోతే 1వ తేదీ నుంచి మీ కథ చూస్తామని బెదిరించేసిపోతారు. వాళ్ళని మారి అంతా వాళ్ళకి ఎవరు దిక్కుంటారా, ఎవరు మనుషులు లేనప్పుడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, అసలు ఎలా చూడాలి? ఈ బెదిరింపులేంటి, ఈ ఒత్తిడి చేయడం ఏంటి, రాజీనామా చేయమని? ప్రస్తుతం ఏం జరుగుతోంది అక్కడ, ఏం చెప్తున్నారు? అటు పోలీసులు ఏమన్నా దీని మీద యాక్షన్ తీసుకున్నారా? సతీష్, మొత్తానికి అంటే ఈ వాలంటీర్లను రాజీనామా చేయమని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు బాధించిన వాళ్ళ బెదిరింపులకు పరిచయాలకు చేసుకొని ఆంధ్రప్రదేశ్ కూడా వాలంటీర్లు రాజీనామా చేసేసి వైసీపీకి ప్రచారించారు. వాళ్ళ మీద తీవ్రస్థాయి వస్తుంది. ఈ నేపథ్యంలోనే పలమనేరు మున్సిపాలిటీకి చెందినటువంటి హైదర్ అనే ఒక వైసీపీ కౌన్సిలర్ తన అనుచరులతో కలిసి అదే ప్రాంతానికి చెందినటువంటి ఒక మహిళా వాలంటీర్ పైన బెదిరింపులకు దిగినటువంటి చేస్తుంది. అయితే ఇంట్లో ఎవరు లేనటువంటి టైంలో మహిళా వాలంటీర్ని ఇంటికి వెళ్ళినటువంటి ఆయన ఆమెను బెదిరించడమే కాకుండా రాజీనామా చేసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి ఆమె మీద తీవ్రస్థాయి ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే ఆమె దానికి ఒప్పుకోకపోవడంతో ఇవాళ సాయంత్రం లోపల ఆమె రిజైన్ చేయకపోతే ఖచ్చితంగా అంతు చూస్తామని చెప్పేసి ఆయన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆ పోలీసులకు అలాగే టీడీపీకి సంబంధించిన నాయకులకు సమాచారం వాళ్ళు అక్కడికి చేరుకొని ఆ కౌన్సిలర్ నిలదీసినటువంటి సిచ్యువేషన్. అయితే దీంతో అక్కడ ఒక రకమైనటువంటి విజృంభణ చోటు చేస్తుంది. దీంతో వెంటనే అక్కడి నుంచి అక్కడికి వచ్చినటువంటి ఆ పోలీసులు ఇరు వర్గాలు కూడా సర్ది చెప్పి పంపించేసినప్పుడు కలిసింది. అయితే ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ మీద ఒక ట్రెండ్ నడుస్తుంది. ఎందుకంటే వాహనంలో 50 ఇళ్లకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు వాలంటీర్లుగా కొనసాగితే వైసీపీకి అనుకూలంగా పనిచేసే అవకాశాలు లేవు కాబట్టి వాళ్ళు రాజీనామా చేసి ఆ 50 ఏళ్ల మీద ఇన్ఛార్జ్ తీసుకురావాలి అనేటువంటి కోణంలో వైసీపీ వాళ్ళని రాజీనామాలు చేయాలని తీవ్ర ఒత్తిడికు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పలమనేరులో కూడా ఇలాంటి సంఘటన చోటు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.